హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఏపీడిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే చూసేద్దాం. ఏపీడిఎస్సికి సంబంధించి ఈ రోజు పేపర్లో న్యూస్ అయితే వచ్చేసిందండి. ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఉపాధ్యాయ కొలువుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సిద్ధమవుతుంది. ఈ క్రమంలో డిఎస్సి నిర్వహణకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. దీన్ని బట్టి మనకు ఫిబ్రవరిలో అయితే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వస్తుంది. సుమారు 2,500 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేయాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తుంది. దీన్ని బట్టి ఈ ఇయర్ డిఎస్సిలో మనకు 2,500 పోస్టులు ఉంటాయి. పోస్టుల సంఖ్య అనేది ఇవే ఉండవచ్చు, లేదంటే పెరగవచ్చు అండి. నోటిఫికేషన్ వేసేదాకా మనం చెప్పలేము. పెరిగితే ఎన్ని పెరగచ్చు అని చెప్పలేం, కానీ ప్రెసెంట్ అయితే 2,500 అయితే మనకు పోస్టులు అయితే ఉంటాయి. ఈ పోస్టులు అనేవి ఉపాధ్యాయ పదవీ విరమణ జరగడం వల్ల, అలాగే జీవో 117 రద్దు చేయడం వల్ల 9,200 ప్రాథమిక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్స్గా మార్చి తరగతికి ఒక టీచర్ను నియమించారు. ఈ మొత్తం ప్రక్రియకు అనంతరం విద్యాశాఖ అంచనా ప్రకారం మనకైతే ఈ పోస్టులను అయితే ఇవ్వడం జరిగింది. ఇలా 2,500 పోస్టులతో ఫిబ్రవరిలో మరో డిఎస్సి అయితే మనకు రాబోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఈసారి డిఎస్సిలో కొత్తగా ఆంగ్ల భాష ప్రావీణ్యం, కంప్యూటర్ అవగాహనపై ఒక పేపర్ తీసుకురావాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఈ రెండింటిని కలిపి ఒక పేపర్గా పరీక్ష నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఇదే గనుక ప్రభుత్వం నిర్ణయించినట్లయితే ఈసారి డిఎస్సిలో కొత్త పేపర్ పరీక్ష కూడా ఉంటుందండి. డిఎస్సితో పాటే కొత్త పేపర్ పరీక్ష జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇదండి డిఎస్సిపై వచ్చిన ఈరోజు న్యూస్ అయితే. ఏది ఏమైనా కానీ నోటిఫికేషన్ వచ్చేదాకా మనం ఏం చెప్పలేమండి. పరీక్ష అనేది ఎలా జరుగుతుంది, పోస్టులు అనేవి ఎన్ని ఉంటాయని. ఏది ఏమైనా కానీ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు మీ ప్రిపరేషన్ ఆపకండి. అలాగే కంటిన్యూ చేసి మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అనేది సక్సెస్ఫుల్గా రాయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.